Hello my dear upcoming officers, very warm welcome to Maitre Srinivas Logics online classes. Myself Srinivas Maitre, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడకపోతున్నామండి. ఒక గవర్నమెంట్ సర్వెంట్గా మనం జాబ్ని కొట్టాలంటే డెఫినెట్లీ ఈ యొక్క ఇంటర్వ్యూని ప్రతి ఒక్కరు కూడా వినండి. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. యాక్చువల్గా నేను పర్టికులర్గా ఈ పవన్ కుమార్ గారిని పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది. సో సార్ నాకు కాల్ చేసి నేను మీ క్లాసెస్ విన్నాను సార్, ఇలా జాబ్ క్రాక్ చేశాను, మ్యాథ్స్కి యూజ్ అయిందని చెప్పారు. అంత మాత్రాన్ని నేను పిలవలేదు. సో సార్ వస్తున్నారు ఒకటి. రెండోది ఏంటంటే చాలా న్యాచురల్గా చెప్పారు నాకు. సో ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇట్లా ప్రిపేర్ అయినా, నేను అలా ప్రిపేర్ అయినా, చాలా ముఖ్య ఇంపార్టెంట్ విషయాలని మాట్లాడారు. సో ఇదేదో నాకు చెప్పడం కంటే మన ఆస్పిరెంట్స్కి చెప్తే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందని నాకు అనిపించింది. సో నేను పిలిచాను, సార్ కూడా వస్తున్నారు. సో ఆ విధంగా మనకు రెండు సెట్ అయ్యి రావడం జరిగింది. సో సార్ పేరు వచ్చేసి పి పవన్ కుమార్ అండి. సో ఏ జాబ్స్ క్రాక్ చేశారంటే ఇక్కడ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, సో మెకానికల్ సివిల్ ఉంటుంది కదా ఇంజనీరింగ్లో, సో సివిల్ దాని నుండి మనకు ఇంజనీర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ బిట్వీన్లో వచ్చినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. సో దాంట్లో కూడా సార్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మన ఛానల్ తరపున, మన యాప్ తరపున, మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ తరపున మనము కంగ్రాచులేషన్స్ చెప్తూ అదేవిధంగా సార్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. సో మన యొక్క అన్ని డౌట్స్ని, అన్ని సార్ దగ్గర ముఖ్య సలహాలని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఇప్పుడు మా ఆస్పిరెంట్స్కి మీ యొక్క గైడెన్స్ అనేది అండ్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అవన్నీ కూడా చాలా విషయాలు చెప్పాలి మీరు ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పండి. సో ఐఎమ్ పవన్ కుమార్. మా ఫాదర్ నేమ్ ఈశ్వరయ్య, మా మదర్ నేమ్ సవిత. మా నేటివ్ వచ్చేసి వరంగల్. సో నాది స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా వరంగల్లోనే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను డిప్లొమా చేయడానికి కోసం అని చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగింది. సో తర్వాత నేను బీటెక్ సివిల్ కంప్లీట్ చేసి ఒక 2 ఇయర్స్ ఆల్రెడీ ప్రైవేట్లోనే జాబ్ చేశాను. చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తున్నాయన్న టైంలో మనకు ఆపర్చునిటీ వస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో ఒక 2 ఇయర్స్ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అవ్వడము, 2 జాబ్స్ క్రాక్ చేయడము, ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది సార్. ఓకే, నైస్ అండి. అయితే ఇక్కడ 2 ఇయర్స్ జాబ్ చేశాను అన్నారు కదా, ఏం జాబ్ చేశారంటే 2 ఇయర్స్? యాక్చువల్గా నేను ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేశాను అంతకుముందు. సో అది చేస్తున్నప్పుడే ఇట్లా పడుతున్నాయి అని చెప్పేసి అది రిజైన్ చేసేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చాను. మా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ రావడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ టైం పట్టింది. ఆ టైంలో కూడా మళ్ళీ వెళ్ళి ఆ జాబ్ చేసుకున్నాను. సో అట్లా కవర్ చేసి ఇప్పుడు రిజల్ట్స్ ఫైనల్గా అనౌన్స్ అయిన తర్వాత ఇప్పుడు గ్రూప్ 4లో మొన్న జాయిన్ అయ్యాను. ఓకే, గ్రూప్ 4లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏఈ మళ్ళీ ఓకే గ్రూప్ 4లో వర్కింగ్, ఏఈ మళ్ళీ అది అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి వెళ్తారు. ఓకే, నైస్. సో ఫైనల్గా అయితే మంచి బేస్ పే ఉన్న శాలరీ ఉన్నటువంటి జాబ్లో జాయిన్ అవుతున్నారు. సో ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గ్రూప్ 4 కొట్టడం అనేది అందరూ అనుకుంటారు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కదా అని అందరూ అనుకుంటారు, అది తప్పేం లేదు. కానీ ఇంజనీరింగ్లో యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, మెకానికల్ ఇంజనీర్ నేను. ఓకే, అయితే అక్కడ ఉండేదంతా ప్యూర్ మ్యాథ్స్, ఇక్కడ మనం నేర్చుకునేదేమో అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ ఫ్లో అయితే ఉంటుంది, నో వరీస్. బట్ ఇక్కడ అంత ఈజీ అయితే కాదు. ఎన్నో ఆల్మోస్ట్ 9 లక్షల మంది ఏమో రాశారు గ్రూప్ 4. అంత ఈజీ టాస్క్ అయితే కాదు కదా. సో డెఫినెట్గా ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అయ్యారు, స్ట్రగుల్స్ ఏంటి అవన్నీ తెలుసుకునే ముందు సో మన వైపు నుండి మనం ఒకసారి షాల్వా అనేది కప్పిన తర్వాత దాని కంటిన్యూషన్ ప్రాసెస్ చేద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి, ఇప్పుడు మనము అసలు మ్యాటర్లోకి ఎంటర్ అవుదాం. అసలు మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఎట్లా ఆ థాట్ వచ్చింది మీ లోపల ఫస్ట్ చెప్పండి. దాని తర్వాత మీ ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఇటువంటి విషయాల్ని కొంచెం మా ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఓకే, సో యాక్చువల్లీ నాకు ఈ గవర్నమెంట్ జాబ్ సైడ్ రావాలి, మనం ఒక ఆఫీసర్ అవ్వాలన్న థాటు నాకన్నా ముందు మా నాన్నకు ఉండే డ్రీము. సో మా ఫాదర్ ఆ రోజులలోనే డిగ్రీ చేసి ఇటు సైడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న దానికి చాలా ప్రయత్నం చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. బట్ మా ఫాదర్ డ్రీమ్ ఏంటంటే అది నా రూపంలో చూడాలనుకున్నారు. సో అది నాకు చాలా బర్నింగ్ డిజైర్ అయిపోయింది ఇంకా. సో మనం వాళ్ళకి అంతకన్నా ఇచ్చే గిఫ్ట్ లేదని అనిపించింది. సో నేను అదే మోటివ్తో నేను 2 ఇయర్స్ ప్రిపరేషన్ జర్నీ మొత్తం అదే మోటివ్తో రన్ చేస్తూ నా స్ట్రాటజీని 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఫుల్ఫిల్ చేశాను కాబట్టే నాకు ఇవాళ ఈ రోజు వచ్చిందని అనుకుంటున్నాను. సో అది నాకు మెయిన్ మోటివ్. సో మీకు కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఒక మోటివ్ ఉండాలి. మనం దేన్నైనా రన్ చేయాలంటే నార్మల్గా అది అంత కంటిన్యూషన్ ఉండదు.
సో అది ఒక డెడికేషన్ కానీ ఆ యొక్క డిటర్మినేషన్ ఉంటేనే ఆ మోటివ్ అనేది ఫుల్ఫిల్గా రన్ అవుతుంది. ఓకే. సో నాకు అక్కడ స్టార్ట్ అయింది బేస్. సో ప్రిపరేషన్కి వచ్చేసరికి ఇప్పుడు నేను యాక్చువల్గా టెక్నికల్ రూట్లోనే ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను. బట్ ఏంటంటే అదే టైంలో గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా ఉండే. సో ఎందుకు వై నాట్ దిస్ అని చెప్పేసి గ్రూప్ 4 సైడ్ కూడా ఒకసారి రాద్దామని చెప్పేసి అనుకున్నాం. ఆ టైంలోనే మనకి టెక్నికల్ వాళ్ళకి సార్ అన్నట్టుగా యాప్టిట్యూడ్ రీజనింగ్ పైన అంత కమాండ్ ఉండదు, ఎందుకంటే మా కాలేజ్ డేస్లో కూడా వాటి గురించి ఏం సబ్జెక్ట్స్ ఉండవు. సో నేను అదే టైంలో మా ఫ్రెండ్ ఒక అతను సార్ స్టూడెంట్ ఉండే, అతడు ఇట్లా సజెస్ట్ చేయడం వల్ల నేను ఈ మన సార్ది సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అసలు ఫస్ట్ సిలబస్ ఏముంది, గ్రూప్ 4లో మనకు యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్లో మళ్ళీ వెర్బలు, నాన్ వెర్బలు ఇట్లా చాలా ఉంటాయి. ఫస్ట్ మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రిపరేషన్లోకి దూకొద్దు. అసలు సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్కి అప్రోచ్ ఎలా అవ్వాలి, అట్లా ఒక ప్రాపర్ వేలో టాపిక్ని డివైడ్ చేసుకొని, ఇప్పుడు ప్రతి ఒక్క టాపిక్కి వెయిటేజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్కి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో మీరు ఎక్కువ మెథడ్స్ సాల్వ్ చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ క్వశ్చన్ ఎక్స్పోజర్ అవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే మనకు దానిపైన కమాండ్ వచ్చి రేపు ఎగ్జామ్లో పేపర్ ఒకవేళ టఫ్ వచ్చినా కానీ మనం చాలా స్పీడ్గా దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం, ఇన్ టైంలో దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు మొన్న ఏమైందంటే గ్రూప్ 4లో మెజారిటీ పీపుల్కి జాబ్ వచ్చింది, కీ రోల్ ఫ్యాక్టర్ పేపర్ 2. సో పేపర్ 2 ఎవరైతే దాన్ని స్ట్రాటజికల్గా చేయగలిగిరో వాళ్ళకే వచ్చింది. సో దాంట్లో నాకు హెల్ప్ అయిన థింగ్ ఏంటంటే మెజారిటీ మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ కాన్సెప్ట్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో అట్లా పెరగడం వల్ల నేను ఆ పేపర్ 2ని చాలా ఒక ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయగలిగిన. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కానీ మనం దీంట్లో మనం పేపర్ని ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయడం వల్ల ఇన్ టైంలో నేను మ్యాక్సిమం అటెంప్ట్ ఇవ్వగలిగిన. సో అట్లా నేను అంత స్కోరు ఆల్మోస్ట్ 85 స్కోర్ వచ్చింది నాకు పేపర్ 2లో. అంత స్కోర్ రీచ్ కావడానికి నాకు అదే హెల్ప్ అయింది. ఓకే. జనరల్లీ ఇక్కడ నేను అప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు నేను యూట్యూబ్లో ఒకసారి క్లాస్ చెప్తా ఉంటే బైనరీ సిరీస్ గురించి చెప్తున్నాను. బైనరీ నంబర్ సిస్టమ్ అని ఉంటుంది, అంటే 1 zeros మాత్రమే ఉంటాయి దాంట్లో. ఆ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ కమెంట్ చేశారు నాకు, సార్ అసలు ఇది సిలబస్లోనే లేదు కదా అని నాకు కమెంట్ చేశారు. బట్ ఒకసారి ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందా లేదా దాన్ని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు చెప్పండి ఒకసారి. యాక్చువల్గా ఆ క్వశ్చన్ వచ్చింది, సార్ చెప్పారు, నాకు తెలుసు. ఆ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేశాను ఫుల్ఫిల్గా. అయితే విషయం ఏంటంటే మనం సబ్జెక్ట్లో లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్లో క్వశ్చన్ ఎక్స్పోజర్ కానీ సబ్జెక్ట్ కానీ మనకు ఎంత వైడ్ నాలెడ్జ్ ఉంటే మనం అంత ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బౌండరీస్ పెట్టుకొని ఇదే ఇంతవరకే వస్తుంది అని అనుకోవద్దు. మనం సార్ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనం ఎంత ఫుల్ఫిల్ చేసుకుంటే మనకు అంత బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ అండి? ప్రాపర్ వరంగల్ సార్, మన బేసిక్ వరంగల్ ఉండొచ్చు. ఓకే. వరంగల్ వాళ్ళంతా చాలా టాలెంటెడ్ ఉంటారు. ఇక్కడ వరంగల్, అక్కడ నల్గొండ. సో తెలంగాణ, ఏపీలో అయితే ఆల్మోస్ట్ అందరు బాగానే చదువుతారు. ఈ మధ్యలో మన తెలంగాణలో కూడా చాలా చాలా బాగా చదువుతున్నారు, అందరికి తెలుసు. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి ఎంటర్ అయితే, ఇప్పుడు మీరు 2 years ప్రిపేర్ అయినా అన్నారు. 2 years ప్రిపరేషన్ లోపల సో అసలు మీరు ఏం ఫాలో అయ్యారు? అసలు ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఏం ఫాలో అవ్వాలి, అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, అదొకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ సినారియో అనేది రోజు రోజుకు చాలా అవేర్నెస్ ఎక్కువైపోతుంది జనాలకి. ఆన్లైన్లో మార్కెట్ కూడా ఎక్కువైపోతుంది, అన్నెసెసరీ థింగ్స్ కూడా చాలా వస్తున్నాయి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఒక సిలబస్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే మనకు ఏమేమి సిలబస్ ఉంది, ఆ సిలబస్కి మీరు ఏ సిలబస్, ఇప్పుడు జనరల్ స్టడీస్ వేరే ఉంటుంది, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది, మాకైతే ఇది కాకుండా మ్యాథ్స్ ఉంటుంది. సో ఇట్లా మనం సెగ్రిగేషన్ చేసుకోవాలి ముందే. చేసుకొని ప్రాపర్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని అది మనకి ఏ విధంగానైతే యూస్ఫుల్ అవుతుందో బేస్ లెవెల్ నుండి తీసుకొని వచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అనేది మనకు ఎప్పుడైనా మన ప్రిపరేషన్ని సింప్లిఫై చేసే విధంగానే ఉండాలి తప్ప లెంతీ చేసి మన టైం వేస్ట్ చేస్తూ అన్నెసెసరీ కాన్సెప్ట్ చెప్పడం వల్ల దెర్ ఈజ్ నో యూస్. సో నాకు సార్ విషయంలో బాగా నచ్చింది ఏంటంటే టాపిక్స్ కూడా చాలా సింప్లిఫై వేలో చెప్పేది. మనకు గన్ షాట్లో ఏదైతే అవసరమో ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఆ కాన్సెప్ట్ చెప్పి బిట్స్ ఎక్కువ ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. సో అట్లా మనకు ఎక్స్పోజర్ పెరగడం వల్ల ఫర్దర్గా ఇప్పుడు మనకు పేపర్ ఒకవేళ టఫ్ వచ్చింది అనుకోండి, ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అది
సో ఇక స్ట్రాటజీలోకి వచ్చినట్టయితే మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫస్ట్ మనకు సిలబస్ చూసుకున్న తర్వాత టాపిక్స్ మనం క్లాసెస్ కానీ ఇన్స్టిట్యూట్లో విని నోట్స్ రాసుకోవాలి. నోట్స్ కూడా మీరు ఎంత అంటే మీ ఓన్ వేలో రాసుకోవాలి. అది మీకు మాత్రమే, ఇంకా మీరు ఏ విధంగా రివిజన్ సింప్లిఫై అవుతుందో ఎగ్జామ్ ముందు ఒక 1 డేలో కూడా రివిజన్ అయ్యే విధంగా ఉండాలి. అంతా మీ అండర్స్టాండింగ్ విధంగా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత ఇక్కడితో అయిపోలేదు, మళ్ళీ నెక్స్ట్ రివిజన్ స్టార్ట్ చేయాలి. రివిజన్కి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. రివిజన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రివిజను, సెకండ్ రివిజను, థర్డ్ రివిజను ఇట్లా ఒక 2-3 సార్లు రివిజన్ చేసిన తర్వాతనే మీకు సబ్జెక్ట్ పైన మంచి కమాండ్ వస్తుంది. స్టార్టింగ్ విన్నప్పుడు అది సగమే అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే దానిపైన మనకు గ్రిప్ పెరుగుతుంది. ఈ రివిజన్ చేసేటప్పుడు కూడా ఏం నోట్స్ అంటే లైక్ ఫార్ములాస్ కానీ ఏదన్నా, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్లో చాలా మెథడ్స్ ఉంటాయి కదా సార్, లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు డైస్ ఉంది, డైస్లో కానీ ఓపెన్ డైస్, క్లోజ్డ్ డైస్, పెయింటింగ్ ఆన్ క్యూబ్స్, ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఇట్లా దీంట్లో ఉన్న ఆ మెథడ్స్ ఏదైతే అప్రోచ్ ఉందో ఆ అప్రోచ్ మీరు షార్ట్ నోట్స్లో రాసుకోండి. ఇది షార్ట్ నోట్స్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే టెస్ట్ సిరీస్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చూసుకుంటున్నారు తప్ప, నేనైతే సార్ ఒక 2 అవర్స్ టెస్ట్ ఉంటే దాదాపు ఒక 4 అవర్స్ అనాలిసిస్ చేసేటోని. అక్కడే మీకు కొంచెం డెవలప్మెంట్ కనిపించినట్టుంది. అవును, ఓకే. మనం హరీబరీ టెస్ట్ రాయాల్సిన పని లేదు. అసలు టెస్ట్ రాసేది ఎందుకు, మార్క్స్ చూసుకోవడానికి కాదు, మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవడానికే. సో అప్రోచ్ చాలామంది మిస్ అవుతున్నారు. మీకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అనేది కాదు, మీకు నిన్నటికి వాటికి ఎంత ఇంప్రూవ్మెంట్ అయినదే కదా మీకు జాబ్ తెప్పించేది. కాబట్టి టెస్ట్ సిరీస్ని ప్రాపర్గా అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసేటప్పుడు కూడా మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్న దగ్గర చాలా షార్ట్ టైంలో కంప్లీట్ అయిపోవాలి. వీక్ ఉన్నది కాన్సెప్ట్ మళ్ళీ చూసుకోవాలి, మళ్ళీ చూసుకొని ఆ కాన్సెప్ట్ని వీక్ ఉన్న కాన్సెప్ట్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ఇవన్నీ మనకు ప్రిపరేషన్ టెక్నిక్స్లో ఇవన్నీ పార్ట్స్. ఇవన్నీ అప్రోచ్ అయిన తర్వాత లాస్ట్లో మార్క్ టెస్ట్ రాయాలి. మార్క్ టెస్ట్ రాసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ తెలుస్తుంది మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇప్పుడు ప్రజెంట్ జాబ్ రావడానికి మనం ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ మార్క్ టెస్ట్లో తెలుస్తాయి. మార్క్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఈ ఫైనల్ ఎగ్జామ్లో కూడా అసలు పేపరు ఈజీగా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా, టఫ్ వచ్చిందా అనేది మనం వితిన్ ఒక 10 మినిట్స్లో దాన్ని గ్రాస్ప్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అనుకుంటారు అందరూ మనం ప్రిపరేషన్ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా జాబ్ వస్తుందని. కాదు, అదంతా 50%. మనకు జాబ్ తెప్పించేది మనం ఎగ్జామ్ హాల్లో ఉన్న ఆ 2.5 అవర్స్ ఏం చేసినాం అన్నదే మ్యాటరు. సో మీరు దాంట్లో పేపర్ ఒకవేళ మీడియం వచ్చింది అనుకోండి, రౌండ్స్ పెట్టుకోండి. అంటే ఫస్ట్ రౌండ్లో ఏం క్వశ్చన్ సాల్వ్ చేయాలి, సెకండ్ రౌండ్లో ఏం క్వశ్చన్ సాల్వ్ చేయాలి, థర్డ్ రౌండ్లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇలా ఒకవేళ పేపర్ హార్డ్గా వచ్చింది అనుకోండి, రౌండ్స్ తగ్గియాలి, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్. ఇట్లా చేయకపోవడం వల్ల మా ఫ్రెండ్స్ మొన్న చెప్పారు సార్, చాలామంది మొన్న గ్రూప్ 4లో పేపర్ 2లో టైం సరిపోలేదు అన్నారు. చాలామంది అన్నారు. ఏమైంది, లాస్ట్కి ఒక 10-20 క్వశ్చన్లు వదిలేసారు, కొంతమంది 30 వదిలేసిన కూడా ఉన్నారు. అంటే ఏంది ఇక్కడ ఏమైంది, ప్రిపరేషన్ బాగానే వెళ్ళు మీరు, బట్ ఎగ్జామ్ రాసే అప్రోచ్ దగ్గర ఫెయిల్ అయిపోయారు. సో దానివల్ల మనకు కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా పోయినట్టే కదా. సో ఆ టైం మేనేజ్మెంట్ అనేది మీరు టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు చాలా నేర్చుకోవాలి. దాంట్లో మీరు ఎన్ని టెస్ట్ సిరీస్ రాసిలు అనేది కాదు ముఖ్యం, దాంట్లో నుండి మీరు ఎంత నేర్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. నేనైతే సార్ టెస్ట్ సిరీస్కి ఒక నోట్స్ పెట్టుకున్నా. టెస్ట్ సిరీస్లో ఉన్న మిస్టేక్స్, టైం మేనేజ్మెంటు, మనం ఒక టెస్ట్ని ఎంత టైంలో రాస్తున్నాము, క్వశ్చన్కి ఎంత టైం ఇస్తున్నాము, ఏ క్వశ్చన్ని టచ్ చేయాలి టచ్ చేయొద్దు. కొన్ని క్వశ్చన్లను టచ్ చేస్తారు, 2-3 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది, ఆన్సర్ రాదు. ఏమైంది అక్కడ? ఒకవేళ మన క్వశ్చన్ ఎక్స్పోజర్ ఉంటే ఆ క్వశ్చన్ చూడగానే ఈ క్వశ్చన్ టఫ్ ఉంది చేయొద్దని డిసైడ్ అయితే అర్థం అయిపోవాలి ఫస్ట్. అది అయిపోతే మీకు ఆ ప్లేస్లో ఇంకొక 3-4 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ చాలామంది మిస్ అవుతున్నారు. సో నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే అందరిలాగా బ్లైండ్గా కాకుండా, ఇప్పుడు హార్డ్ వర్క్ 24 గంటలు, 12 గంటలు, 14 గంటలు కాదు, ఎన్ని గంటలు చదివిన అనేది ముఖ్యమే కాదు. మీరు మీకున్న స్ట్రాటజీని ఎంత ఇంప్లిమెంట్ చేసి ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళడానికి మీకు ఏదైతే ఈజీ అవుతుందో ఆ వేలో వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. సో ఈ టెస్ట్ సిరీస్ని కానీ ఈ టెస్ట్లను కానీ ఇప్పుడు నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీరు టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడైనా, నోట్స్ చేసుకునేటప్పుడైనా ఇలాంటి టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి. అది సార్. ఇంకా సో యాక్చువల్లీ మీరు ఇప్పుడు టెస్ట్ సిరీస్ అన్నారు కదా,
సో నాకు చాలామంది స్టూడెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ డీకోడింగ్ తీసుకుందాం, ఆ చాప్టర్ అవ్వగానే దాన్ని నోట్స్ రివైజ్ చేసి టెస్ట్ రాయాలా, లేదంటే రీజనింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత టెస్ట్ రాయాలా, లేదంటే ఎగ్జామ్కి ఒక 1-2 months ముందు టెస్ట్ రాయాలా, మీరు ఎలా ఫాలో అయ్యారు దీన్ని? చెప్తా. అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ అనేది అది డెడ్ లైన్, అదొక బెంచ్ మార్కింగ్. ఆ బెంచ్ మార్క్ అనేది ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది. అక్కడ నుండి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీని తయారు చేసుకుంటూ వెనక్కి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 months టైం ఉంది అనుకోండి ఎగ్జామ్కి, మీకు ఒక 3 months ముందు సిలబస్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకా 3 months ఉంది. అందులో ఒక 2 months సబ్జెక్ట్ టెస్ట్ అండ్ రివిజన్కి మనం కేటాయించాలి ఆ టైం, టాపిక్ వైజ్. సో ఫస్ట్ ఏం చేయాలంటే కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం సిలబస్లో. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రివిజన్ చేస్తాం కదా, ఆ ఫస్ట్ రివిజన్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని కాన్సెప్ట్లు ఇంకా రాని తెలుస్తాయి. నెక్స్ట్ సెకండ్ రివిజన్ చేసేటప్పుడు నేను టెస్ట్లు స్టార్ట్ చేసిన. ఆ టెస్ట్లు కూడా సబ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, కాన్సెప్ట్ వైజ్ టెస్ట్లు. ఇక్కడ ఏంటంటే మనకు చాలా ఇండివిజువల్గా వెళ్తాం కాబట్టి ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం అనేది తెలిసిపోతుంది. సో అట్లా టెస్ట్లు రాయాలి. రాసి ఇక ఎగ్జామ్ ఒక 1 month ఉంది, ఇంక ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది అన్నప్పుడు మార్క్ టెస్ట్లు రాయాలి. ఎగ్జామ్ 1 week ముందు అసలు ఏ టెస్ట్లు రాయొద్దు. సో అది కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది. కాబట్టి ఇట్లాంటి కొన్ని మైనర్ థింగ్స్ లైక్ మనం సార్ వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవాలి. మనం ఇంత ప్రిపేర్ అయ్యి లాస్ట్ మూమెంట్లో దాన్ని పొడగొట్టుకోవడం అనేది చాలా బ్యాడ్ థింగ్. సో అట్లా చేసుకోకండి. గైడెన్స్ తీసుకుంటూ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. అప్పుడు మీ టైం సేవ్ అవుతుంది. సో అట్లా నేను టెస్ట్లను అట్లా రాయడము, సబ్ టెస్ట్ల తర్వాతనే మార్క్ టెస్ట్లు రాశాను. సో అది నాకు అక్కడ హెల్ప్ అయింది. అయితే రీసెంట్గా ఫ్రీక్వెంట్గా నేను ఎదురు పడుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ యూట్యూబ్లో ఉన్న కంటెంట్ చూసి మీరు చెప్పే, నేను కావచ్చు అంటే నాలాంటి వాళ్ళు చాలామంది కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఓన్లీ యూట్యూబ్ పైన కూర్చొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో నుండి సబ్జెక్ట్ నేర్చుకొని జాబ్ క్రాక్ చేయవచ్చా అనేది నా క్వశ్చన్. ఓకే, ఇక్కడ దేంట్లోనైనా కీ ఫ్యాక్టర్ అనేది టైమే అండి. మనకు యూట్యూబ్లో చూసి కూడా జాబ్ కొట్టవచ్చు, బట్ 5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు? దానివల్ల యూజ్ ఏముంది? ఇప్పుడు ఉన్న పేపర్స్ మొత్తం టైం టేకింగ్ కోసమే ఇస్తున్నారు. వాళ్ళు అంత లెంతీ క్వశ్చన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? టైం కిల్ చేయాలని. సో మీరు ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఇన్స్టిట్యూట్ సెలెక్షన్ ఇంపార్టెంట్. యూట్యూబ్లో పనికిమాలింది అంతా ఉంటుంది. దాన్ని నేర్చుకోవడం వల్ల టైం వేస్ట్, బ్రెయిన్లో స్టోరేజ్ వేస్ట్. కాబట్టి ప్రాపర్గా ఫస్ట్ మీ సిలబసే దాన్ని ఫస్ట్ రాసి పెట్టుకోవాలి. ఒక వాల్ పైన పేస్ట్ చేసుకోండి. అసలు మనకు సిలబస్ ఏముంది, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఏ ఇన్స్టిట్యూట్ అయితే మనకు అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, అది కూడా అన్నెసెసరీ స్టఫ్ లేకుండా. కాబట్టి యూట్యూబ్లో చూసి టైం వేస్ట్ చేసుకోకండి. సరే, ఎక్కడైనా మీకు ఒకవేళ టాపిక్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే ఆ టాపిక్ కొట్టి సెర్చ్ చేసుకొని దాన్ని బ్రీఫ్గా అనాలిసిస్ చేయడం వేరు. బట్ ఓన్లీ యూట్యూబ్ నమ్ముకొని మాత్రం ప్రిపేర్ అయితే అది చాలా లెంతీ ప్రాసెస్. ఇప్పుడున్న రోజులలో అట్లా జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం సార్. ఓకే, నైస్ అండి, నైస్. చాలా బాగా చెప్పారు మన ఆస్పిరెంట్స్ అందరికీ. సో అయితే ఇప్పుడు ఫైనల్గా నా యొక్క క్లాసెస్ మీరు అసలు తీసుకోవడానికి ఎవరు ఎంకరేజ్ చేశారు, ఎలా అసలు నా రికమెండేషన్, నా క్లాసెస్ వినాలని ఎలా వచ్చింది, అండ్ నా క్లాసెస్ విన్నప్పుడు నా క్లాసెస్ పైన మీకు ఏ ఫీలింగ్ కలిగింది, ఎలా నేర్చుకున్నారని ఒకసారి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేయండి. బేసిక్గా సార్ ఇట్లా మనం ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తుంటాం కదా, మీరు ఏ కోచింగ్ తీసుకున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారని. అట్లానే నేను మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఇట్లా చూస్తుంటే మా ఫ్రెండ్ మీ క్లాసెస్ వింటున్నారు అని చెప్పేసి నేను కూడా ఒకసారి చూశాను. ఒక 1 hour క్లాస్ విన్నాను. ఇట్లా మీదే సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే వేరే కూడా చూసాము. బట్ మనకేంటంటే సబ్జెక్ట్ అనేది ఇప్పుడు మాకైతే అంత టచ్ లేదు ఇది. సో రూట్ లెవెల్ నుండి తీసుకొచ్చారు మీరు. సో బేసిక్ లెవెల్ నుండి మనకు కాన్సెప్ట్ అది కూడా ఎంతనైతే అవసరమో అంతనే, అది కూడా లిమిటెడ్ టైంలో. సో అట్లా నాకు ఈ టైం మేనేజ్మెంట్ కానీ, ఈ యొక్క కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అవ్వడం కానీ, అదేవిధంగా మీరు అప్పుడు టెస్ట్ కూడా ఇచ్చారు, కొన్ని టెస్ట్ ప్యాకేజ్ కూడా అది కూడా ఇంక్లూడ్ చేసి ఇవ్వడం వల్ల నాకు ఒకటే ప్లేస్లో సబ్జెక్టు, టెస్టు అన్నీ కవర్ అయిపోతున్నాయి అని చెప్పేసి నాకు అది బాగా నచ్చింది సార్ మీ కాన్సెప్ట్. దానివల్ల మన ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ Group 4లో చాలా వరకు పేపర్ 2నే ఇంపార్టెంట్ రోలు. అందులోనూ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన Group 4 కూడా కొట్టినా అంటే అది ఈ యొక్క మన ఇన్స్టిట్యూటు క్లాసెస్, యాప్టిట్యూడ్, రీజనింగ్ నాకు అంత అడ్వాంటేజ్ అయింది కాబట్టి.
లాస్ట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపరేషన్ అనేది ఏదో ఒక 1 monthలోనో 1 yearలో అయ్యేది కాదు. మీరు కొంచెం పేషెన్సీతో ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒకవేళ ఫైనాన్షియల్గా అనే దాని పరిస్థితి బాగాలేకపోతే మీరు ఫర్దర్గా ఏదైనా చేసుకుంటున్నా కానీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఒక డైలీ ఒక 2 hours 3 hours చేస్తూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అలర్ట్ అవ్వండి. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో మనకు రోజు రోజుకి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి మీరు ఒకవేళ జాబ్ కొట్టాలనుకున్నా కూడా ఇదే టైం. ఇంకా నేను ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత చదివి కొడతా, ఇంకొక 5 years తర్వాత అంటే అప్పుడు ఇంకా హెవీ అయిపోతుంది. సో ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్ళి మంచిగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి మంచి ఆఫీసర్సు, మంచి మంచి సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ గవర్నమెంట్లోకి రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ నైస్ ఇంటర్వ్యూ. చాలా మంచి విషయాలు చెప్పారండి. చూడండి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ప్రిపేర్ అయ్యారు. అసలు చూడండి, నేను ఫస్ట్ టైం వింటున్నా ఇది. సో ఎగ్జామ్ డెడ్ లైన్ నుండి రివర్స్ షెడ్యూల్ వేసుకోవాలని చాలా మంచి స్ట్రాటజీ అది. అంటే ఒక 6 monthsలో ఎగ్జామ్ ఉందంటే మనము 3 monthsలో కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ 2 months రివిజన్ చేసుకొని ఎగ్జామ్స్ రాయాలి. సో ఆ 3 months కోసం మనం స్ట్రాటజీని ఎలా ప్రిపేర్ చేయాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, చూడండి ఎంత మంచి స్ట్రాటజీనో. సో ఇటువంటి వీడియోలు మనం వినాలండి. అంతేగాని ఒక నెల చదివి 4 జాబులు కొట్టినా అనేది అవన్నీ తుప్పాస్ మాటలు, అవన్నీ నిజాలు కాదు. సో ప్రాపర్గా ఇటువంటి జెన్యూన్ కంటెంట్ వినండి. అండ్ ఇక్కడ నేనేమన్నా చెప్పానంటే మీకు ఈ విధంగా చెప్పమని ఏమైనా చెప్పాను. ఇట్ ఈస్ ఓపెన్ స్క్రిప్టెడ్ ఏం కాదండి. సో ఓపెన్గా సార్ నాకు ఫోన్లో ఏదైతే చెప్పారో అటువంటి మాటలు మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వీడియో పైన మీ యొక్క ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇంటర్వ్యూ చూసారు కదండి. సో అటువంటి ఆస్పిరెంట్స్ మన దగ్గర క్లాసెస్ అసలు 0 knowledgeతో, అసలు మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ అంటే తెలియని స్టూడెంట్స్ కూడా అండర్ మై గైడెన్స్, అంటే గొప్పతనం అని కాదు కానీ మన గురించి మనం చెప్పుకోకపోతే సొసైటీకి తెలియదు కాబట్టి చెప్తున్నా, అండర్ మై గైడెన్స్ చాలా మంది కూడా రీసెంట్గా SI కానిస్టేబుల్స్ అవ్వడం జరిగింది, ఇక Group 4 అవ్వడం జరిగింది. ఇప్పుడు Group 2, Group 3 జాబ్స్ వచ్చిన తర్వాత కూడా మీకు త్వరలో SSC జాబ్స్ వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను. చాలా మంది రాబోతున్నారు ఇకపైన మన దగ్గర. చూడండి, నా గైడెన్స్ లోపల రీసెంట్గా కానిస్టేబుల్స్ అయిన వాళ్ళు, అదేవిధంగా Group 4 క్రాక్ చేసిన వాళ్ళు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ నా పేరు వచ్చేసి మీకు తెలుసు, మేత్ర శ్రీనివాస్, ఫ్యాకల్టీ ఆఫ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్. ఐ హ్యావ్ 9+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. తర్వాత మన యొక్క అప్డేట్స్ అన్ని కూడా మేత్ర శ్రీనివాస్ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి. ఓకే, అదేవిధంగా యాప్ పేరు కూడా మేత్ర శ్రీనివాస్ లాజిక్స్, టెలిగ్రామ్ ఛానల్ కూడా మేత్ర శ్రీనివాస్ లాజిక్స్, వాట్సాప్ గ్రూప్ కూడా మేత్ర శ్రీనివాస్ లాజిక్స్. ఒక్కసారి మేత్ర శ్రీనివాస్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు మీరు. అదేవిధంగా సార్ మరి మేత్ర శ్రీనివాస్ లాజిక్స్ యాప్లో సార్ ఇప్పుడు Group 4 అన్నారు కదా, మరి Group 4 ఒకటేనా అంటే కాదు. రైల్వే, ALP అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, RPF కానిస్టేబుల్ అండ్ SI అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, తర్వాత Group D ఎగ్జామినేషన్స్, తర్వాత SSC ఎగ్జామ్లో CGL, CHSL, MTS, స్టెనోగ్రాఫర్, CDS, CPO, GD, తర్వాత APPSCలో Group 1, Group 2, Group 3, Group 4 SI కానిస్టేబుల్, మరి TGPSCలో కూడా అంతే, SI కానిస్టేబుల్, DSC, TET, CRPF, ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అన్ని క్లాసెస్ ఉంటాయి. అన్ని ఒక దగ్గర కూడా ఉంటుంది, ఇండివిజువల్ కూడా క్లాసెస్ ఉంటాయి, అండ్ జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది. అయితే మనకున్నటువంటి అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే, నా దగ్గర క్లాస్ తీసుకున్న వాళ్ళకి మీరు ఏ టైంలో నాకు వాట్సాప్ మెసేజ్ చేసినా, మీకు నా క్లాస్ వినేటప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఫ్రీ టైంలో నేను మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకా అర్థం కాకపోతే వాయిస్ మెసేజ్ పంపిస్తాను, ఇంకా అర్థం కాకపోతే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడతాను. ఈ అవకాశం మీకు ఇంకెక్కడున్నా కూడా మీరు అక్కడ నేర్చుకోండి. ఒకటి, ఫస్ట్ మన క్లాస్ అనేది వెరీ బేసిక్ నుండి ఉంటుంది, అంటే ఇంకా 0 level అనమాట. ఇక్కడ అసలు ప్రైమ్ నంబర్ అంటే ఏంది, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది, ఈవెన్ నెంబర్ అంటే ఏంది, సో ఇట్లా ప్రతిదీ కూడా ప్రధాన సంఖ్య అంటే ఏంది, సంయుక్త సంఖ్య అంటే ఏంది, సరి సంఖ్య అంటే ఏంది, బేస్ సంఖ్య అంటే ఏంది, అసలు నంబర్ సిస్టంలో ఎన్ని రకాలు ఉన్నాయి, సో ప్రతిదీ కూడా బేసిక్ నుండి ఇట్లా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. సో నువ్వు క్లరికల్ లెవెల్ నుండి UPSC, క్యాట్ ఎగ్జామ్ లెవెల్ వరకు కూడా మన క్లాసెస్ అనేది యూజ్ అవుతాయి. ఒకసారి వీడియో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి, దెర్ ఇస్ నో ఫోర్స్. ఓకేనా? ఇక రీసెంట్గా SSC CGLలో నా యొక్క స్టూడెంట్ అండి, ఇక్కడ చూడండి, ప్రిలిమ్స్ అంటే Tier 1లో 2024లో రాయడం జరిగింది ఇక్కడ. సో రీజనింగ్లో 50కి 50 వచ్చినాయి, అదేవిధంగా అర్థమెటిక్లో కూడా 50కి 50 వచ్చినాయి, అంటే ప్రిలిమ్స్లో 100కి 100 వచ్చినాయండి. మెయిన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి 2025 18 January. సో రీజనింగ్ లోపల 90/90 వచ్చినాయి, అర్థమెటిక్ లోపల 78/90 వచ్చినాయి. వెరీ సూన్ ఈ వీడియో కూడా
జాబ్ వచ్చిన తర్వాత ఈ సార్ని కూడా నేను పిలిచి మీకు ఎస్ఎస్సి ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఏమేమి జరిగింది అని చూపిస్తున్నాను మీకు. ఓకేనా, సో ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేయండి యాప్ని. గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది మేత్ర శ్రీనివాస్ లాజిక్స్ అని. హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే కూడా ఈ నంబర్ నోట్ చేసుకోండి. నా గైడెన్స్ అనేది ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్ అండ్ జై భారత్. థ్యాంక్ యూ.